పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ అధ్యాయము 1 పరిశుద్ధ వచనములు 13 నుండి 24 వరకు. పూర్వము నేను యూద మతము నందున్న రోజులలో దేవుని సంఘమును ఎంతగా హింసించి దానిని నాశనము చేయ ప్రయత్నించి తినో మీరు వినియున్నారు కదా. యూద మతమును అవలంబించుటలో నా వయస్సు గల తోడి యూదులు అనేకులలో నేను అగ్రగణ్యుడనై ఉంటిని. మన పూర్వుల సంప్రదాయములపై ఎంతో ఆసక్తి కలిగి ఉండడి వాడను. కానీ నా తల్లి గర్భము నందే దేవుడు దయతో నన్ను తన సేవకై ప్రత్యేకించి పిలిచెను. ఆయనను అన్యులకు బోధించుటకు గాను దేవుడు తన కుమారుని నాకు ప్రత్యక్షపరచుటకు ఉద్దేశించినప్పుడు నేను వెంటనే సలహా కొరకు ఏ మనుష్యుని వద్దకును పోలేదు. నాకంటే ముందు అపోస్తలులైన వారిని చూచుటకు కూడా నేను యెరూషలేమునకు పోలేదు. కానీ వెంటనే అరబియాకు వెళ్ళిపోతిని. దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని 3 సంవత్సరముల తరువాత పేతురును సందర్శించి విషయములను తెలుసుకొనుటకు యెరూషలేమునకు వెళ్ళి అతనితో 15 రోజులు గడిపి తిని. ప్రభువు సహోదరుడైన యాకోబును తప్ప నేను మరి ఏ ఇతర అపోస్తలుని చూడలేదు. నేను మీకు వ్రాయుచున్న విషయములలో అబద్ధమాడుట లేదని దేవుని ఎదుట పలుకుచున్నాను. తదనంతరము నేను సిలిసియాలలోని ప్రాంతములకు వెళ్ళి తిని అంతవరకును యూదయాలోని క్రీస్తు సంఘముల వారికి నాలో ముఖ పరిచయము లేకుండెను. ఒకప్పుడు మనలను హింసించిన అతడే ఈనాడు తాను నిర్మూలనము చేయనించిన విశ్వాసమును బోధించుచున్నాడు అని మాత్రము వారు వినుచుండిరి. నన్ను గూర్చి వారు దేవుని స్తుతించిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. లూకా సువార్త అధ్యాయము 10 పరిశుద్ధ వచనములు 38 నుండి. వారు ప్రయాణము చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచ్చట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను. ఆమెకు మరియమ్మ అను ఒక సోదరి కలదు. ఆమె ప్రభువు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధలు వినుచుండెను. మార్తమ్మ పెక్కు పనులతో సతమతమగుచు ఆయన యొద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరి పనులన్నీ నాపై వదిలి మీ చెంత కూర్చొని ఉండుట మీరు గమనించుట లేదా? నాకు సహాయము చేయుటకు ఆమెను పంపుడు అనెను. అందుకు యేసు, మార్తమ్మా మార్తమ్మా, నీవు ఎన్నో పనులను గూర్చి విచారించుచు ఆతురపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకొనినది, అది ఆమె నుండి తీసివేయబడదు అని సమాధానం ఇచ్చాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు నాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పట్టణంలో యేసు ప్రభువు మార్తా మరియా ఇంటికి వెళ్ళి అక్కడ వాక్యం బోధిస్తూ ఉండగా మార్తమ్మ
ఎన్నో పనులను గురించి సతమతమవుతూ ఉంది. కానీ మరియమ్మ దేవుని పాదములపై కూర్చొని వాక్యమును ఆలకిస్తుంది. యేసు ప్రభు మరియమ్మ చేసిన పనిని చూసి సంతోషిస్తున్నారు. మార్తమ్మ కూడా మంచి పనే చేస్తుంది. వంట చేయాలి, ఇంటికి వచ్చిన వారికి భోజనం పెట్టి సంతోషపరచాలని మంచి మనస్సే, ఆమె మంచి హృదయముతో ఆమె పని చేస్తుంది. కానీ దానికంటే ముఖ్యమైనది వాక్యము అని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. మనం ఈ లోకంలో ఉన్నాము. లోకంలో మనము చూసినట్లయితే ప్రతి పని ముఖ్యమైన పనియే. లోక కార్యాల్లో మనం ఉన్నాము. ప్రతి పని ముఖ్యం, ఆ పని ముఖ్యం, ఈ పని ముఖ్యం అని మనము లోకంలోనే ఉండిపోకూడదు, లోకం కార్యాలలో మనం మునిగిపోకూడదు. కానీ అవన్నిటికంటే ముఖ్యమైన పని దేవుని వాక్యమును చదివి దానిని ధ్యానించి దానిని మనము జీవితంగా మార్చుకోవాలి. అదే దేవుడు మన నుండి కోరుకుంటున్నారు. వాక్యంలో చూస్తున్నాము, కీర్తన మొదటవ కీర్తన వచనములు 1 నుండి 3 వరకు మనం చూసినట్లయితే అక్కడ చక్కగా వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ విధంగా దుష్టుల సలహాలను పాటింపని వాడును, పాపుల మార్గమున నడువని వాడును, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండని నరుడు ధన్యుడు, ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో పారాయణము చేయొచ్చు, రేయింబవులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లనిచ్చుచు ఆకులు వాడిపోని చెట్టు వంటి వాడు అని వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ వాక్యమును మన ఎల్ల వేళలో చదువుతూ ధ్యానిస్తూ ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటారు. మనం చేస్తున్న ప్రతి పనులలో దేవుడు సహాయం చేస్తారు, మనలను దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. యెహోషువ గ్రంథము అధ్యాయము 1 పరిశుద్ధ వచనములు 5వ వచనం చదువుతున్నాను. నీ జీవిత కాలంలో ఎవరును నిన్ను ఎదిరింపజాలరు, మోషేకు వలె నీకును నేను తోడైయుందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. వచనము 9, నేను చెప్పినట్లు ధైర్యములు అవలంబింపుడు, నిర్భయముగా నిస్సంశయముగా ప్రవర్తింపుము నీవు. వచనము 8, ఈ ధర్మశాస్త్రము నిత్యము పఠింపుము, అహోరాత్రములు మననము చేసుకొను, దానిలో చెప్పిన న్యాయములన్నిటినీ పాటింపు, అప్పుడు నీ కార్యములు సంపూర్ణముగా నెరవేరును, నీవు కృతార్థుడవగుదువు అని వాక్యం మనకు సెలవిస్తుంది. అవును ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యమును చదివి దాని ప్రకారం జీవిస్తూ మనము దేవుని ఆశీస్సులను పొందుతాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.